ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ విధంగా వీడియో చేసి మీ ముందుకు రావడానికి దేవుడు కృప అనుగ్రహించారు. వీడియో థంబ్‌నెయిల్‌లోను, టైటిల్ మీరు చదివుంటారు, చూసుంటారు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం. వీడియోలోకెళ్ళే ముందు ఈ వీడియోలో ఉన్న సబ్జెక్టు ఒక వ్యక్తుల్ని రెచ్చగొట్టడానికో, విశ్వాసాల మధ్య చిచ్చు పెట్టడానికో, విభేదాలు పెట్టడానికో కాదు గానీ, జీవితంలో మనకు అవగాహన అవసరం. మన యొక్క చరిత్ర ఏ విధంగా మారుతూ వచ్చింది అనే దాని మీద మనకు అవగాహన అవసరం. ఆధారాలు ఏం చెప్తున్నాయి, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అని తెలుసుకోవడం అవసరం. దాని ప్రకారం మనం పరిగణనలోకి తీసుకొని మన ఓటు కానివ్వండి, సామాజికంగా ఎదటి వ్యక్తిని గౌరవించే విషయం కానివ్వండి, ఈ తెలుసుకున్న విషయాల మీద ఆనుకొని ఉంటది అని మనం అవగాహన చేసుకోవడం మరి ముఖ్యమని చెప్పడానికే ఈ వీడియో తప్ప మరి ఏ ఇతర ఉద్దేశాలో, విభేదాలో, చిచ్చులో పెట్టడానికి అసలు కానే కాదు. సబ్జెక్ట్‌లోనికి వెళ్తే భారతదేశ పూర్వీకుల సంస్కృతి, సాంప్రదాయాలు మన మీద చాలా ప్రభావితం చూపిస్తాయి. ఎందుకు అనంటే కొంతమంది మేము ముందు నుంచే ఉన్నాం. మీరు వెనకాలొచ్చినోళ్ళు, ఇది మా దేశం. మీరు వెనకాలొచ్చినోళ్ళు కాబట్టి మీరు వదిలేసి ఎళ్ళిపోండి. మేము ముందు నుంచి ఉన్నాం కాబట్టి ఇది మాది, ఇది మీది కాదు అన్నట్లుగా మనం మాటలు చాలానే వింటా ఉంటాం. ఆ విధమైన మాటలు మన దగ్గరకొచ్చినప్పుడు మేము ముందు నుంచే ఉన్నాం అనే మాటల్లో ఎంత ముందు నుంచున్నారు అని మనం అడగాల్సిన ప్రశ్న. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు ఎంత ముందుకెళ్తాయనంటే ప్రీ వేదిక్ పీరియడ్ వరకు వెళ్తాయి. వేదాల కన్నా ముందు వరకు వెళ్తాయి. అది ఏ కాలం పేరు ఇండస్ వ్యాలీ నాగరికత, హరప్పా నాగరికత ప్రజలు జీవించిన సమయం అది. వాళ్ళ కోసం మనం చదివినప్పుడు వాళ్ళు మన పూర్వీకులు, వాళ్ళే మన యొక్క ఆహ్, ఆది మానవులు. మన భారతదేశానికి ఆది మనుషులు. వాళ్ళ నుంచే మనం అందరం వచ్చామని మనం తెలుసుకుంటాం చరిత్రలో. వీళ్ళెక్కడుండేవారు అనంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నుంచి పాకిస్తాన్‌కి మన యొక్క భారతదేశముకు బోర్డర్‌గా ఉన్న గుజరాత్, రాజస్థాను మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి సింధు నదిని ఆనుకొని వాళ్ళు బ్రతికేవారు. వీళ్ళని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని, హరప్పన్ సివిలైజేషన్ అని పిలిచారు. వీళ్ళు మన పూర్వీకులు. అయితే 2020 డిసెంబర్ 10, 9 ప్రాంతంలో జరిగిన ఎక్స్‌కవేషన్స్‌లో వెలువడినటువంటి పురావస్తు సత్యాలు ఏమిటనంటే, ఈ ఇండస్ వ్యాలీలోనూ, హరప్పా కల్చర్‌లో ఉన్నటువంటి మన పూర్వీకులుగా చెప్పగాంచిన వ్యక్తులు మాంసాహారులు అని బయటకొచ్చింది. అంత మాత్రమే కాదు, ఈ పూర్వీకులు గొడ్డు మాంసం తినేవారు. బీఫ్ ఈటర్స్ అని తెలిసింది. దీనివల్ల మనకొచ్చిన లాభం ఏంటి? జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్సెస్ వారు చేసినటువంటి రీసెర్చ్‌లో ఇండియన్ యాన్సెస్టర్స్‌గా పిలువబడిన భారతీయ పూర్వీకులందరూ కూడా నాన్ వెజిటేరియన్స్, బీఫ్ ఈటర్స్ అని బయటపడింది. దీనివల్ల మనం తెలుసుకునే సత్యాలేంటి? దీనివల్ల మనం తెలుసుకునే సత్యాలేంటనంటే మొట్టమొదటిది వాళ్ళు మాంసాహారులు అయితే వాళ్ళు శాకాహారులు కాదు అని దాని అర్థం. వాళ్ళు అగ్రకులంగా చెప్పబడే ఈరోజు ప్రాంతంలో ఉన్న ప్రజలు వారు కాదు అని దాని అర్థం. ఈరోజు ఉపనయనం ధరించి ద్విజులుగా పిలువబడి ఈరోజు ప్రజల మీద పెత్తనం జరిగిస్తున్నటువంటి వ్యక్తులు వారు కాదు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం లేదు. ఇది మనం మొదటగా తెలుసుకోవాల్సిన గొప్ప సంగతి. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు బ్రాహ్మణ భావజాలం లేనటువంటి మాంసాహారులు అని మనం చెప్పచ్చు. ఇది మొదటి సంగతి. ఇందులో రెండో సంగతి మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే వీళ్ళు మాంసాహారులు మాత్రమే కాదు. మాంసంలో వాళ్ళు గొడ్డు మాంసం తినేవారు. వాళ్ళు తినే తిండిలో వాళ్ళు ఎక్కువ కన్సంప్షన్ చేసేది పందులున్నాయంట, ఆవులున్నాయంట, గేదెలున్నాయి, గొర్రెలున్నాయి, మేకలున్నాయి. ఇవన్నీ వాళ్ళు తిన్నాకే వాళ్ళు క్రాప్స్ మీదకొచ్చేవారు. వ్యవసాయం మీద, శాకాహారం మీద వాళ్ళు ఆధారపడేవారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే సంగతి ఏంటనంటే, వాళ్ళు మాంసాహారులు, అందులోనూ వాళ్ళు క్యాటిల్‌ని కూడా తినేవారు అని ఆ ఎక్స్‌కవేషన్స్‌లో బయటకొచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది వాళ్ళు దానిని దేవతగా పూజించకపోతే, ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లో దేవతగా పూజించే మన దేవతల్ని చంపేస్తున్నారు అని చెప్పి, మారణహోమం చేద్దామని చిచ్చు రేపడానికి బయటకొచ్చిన వీడియోస్ అన్నిట్లికి వెనకాల ఆధారాలు లేనట్లేగా.
మీ పూర్వీకులు హరప్ప కల్చర్కి సంబంధించిన వారు खुद కాదు उनकी हत्या करो అని మనం और अपना इंडिया చెప్పడానికి हासिल करो। మన దగ్గర ఆధారాలు ఉన్నట్లే కదా. ఇండస్ వ్యాలీలో ఉన్న ప్రజలకి బ్రాహ్మణ భావజాలానికి మధ్య ఏ సంబంధం లేదు. నీ శాస్త్రాల్లో చెప్పినట్లు సత్వగుణం శాకాహారము అయితే వీళ్ళు సత్తువులు కాదు, మంచోళ్ళు కాదు అని మీరు చెప్పారు అని మనం అడగడానికి తప్పులేదు కదా. మరో సంగతి మనం ఏం గుర్తు చేసుకోవాలి అని అంటే, వీళ్ళు ఒకవేళ మాంసాహారులు అయితే మరి శాకాహారం కల్చర్ని తీసుకొచ్చింది ఎవరు? శాకాహారం తినేవారు అందరూ గొప్పోళ్ళు అని చెప్పింది ఎవరు? అంటే వీళ్ళ మీద వీళ్ళది కాని సంస్కృతి ఆయా కాలాల్లో రుద్దడానికి ఎవరో ఆస్కారం దొరికింది. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ యొక్క దేశంలో వీళ్ళు తక్కువ వారిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బ్రతకాల్సి వచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే గొప్ప విషయం ఏంటో తెలుసా అండి? ఎవరు సరైన వరుసదారులు? క్రైస్తవులా, లేక క్రైస్తవుల కన్నా ముందు శాకాహారాన్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళ అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. దీన్ని ఇక్కడ మీతే వదిలేస్తాను. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నాలుగో సంగతి, హరప్పా కల్చర్లో, ఇండస్ వ్యాలీ కల్చర్లో వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ అయితే, వాళ్ళు బీఫ్ని తినేవారైతే, క్యాటిల్ని తినేవాళ్ళే అయితే, ఈ రోజున రాజకీయ లబ్ధి కొరకు దీన్ని మత విభేదాల కొరకు వాడే ప్రతి పార్టీ కూడా అబద్ధాలతో బ్రతుకుతున్నాయి అని చెప్పడానికి మనం సంకోచించవలసిన పని లేదు. రాజకీయంగా ఉన్నవాళ్ళు మీరు ఫినాన్స్ని డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలి. కానీ మీరు ఏ దారిలో పడుతున్నారని అంటే కంప్లీట్లీ హోల్ రిలీజియన్ వైపు వస్తూ ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వచ్చు, కేవలం రాజకీయ లబ్ధి కోసం దే ఆర్ జస్ట్ యూజింగ్ కల్చర్ యాజ్ దేర్ పప్పెట్ అని మనం చెప్పచ్చు. వీటికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ల లింకులన్నీ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, మీరు ఒకసారి ఆలోచించి చూడండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు, ఇండియా టుడే వాళ్ళు, దృష్టి ఐఎస్ వాళ్ళు తీసుకున్నటువంటి విషయాలు, జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్సెస్ వారి యొక్క ఆ పత్రిక, ఇవన్నిటి లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఈ మాటలన్నీ మీరు కింద చదవండి, మీరు చేసే విషయం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఛత్తీస్గఢ్లో రేపిన చిచ్చు కారణం శాకాహారమే అయితే, క్యాటిల్ని తినడమే అయితే, ఆ రోజున హరప్పా సివిలైజేషన్లో ఉన్న వాళ్ళు భారతదేశ పూర్వీకులు చేసింది తప్పు అంటారా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చేసిన తప్పు అంటారా? పురావస్తు శాఖ అబద్ధం చెప్తుందంటారా? ఈ విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. మనం దీన్ని ఆలోచింపజేసే విషయంగా మార్చాలి. మన పూర్వీకులు మాంసాహారులైతే, అందులోనూ వాళ్ళు క్యాటిల్ని, బఫెలోని తినేవారే అయితే, ఈ రోజున మన మీద ఇంప్లిమెంట్ చేయబడినటువంటి మతం, సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? ఇది ఆర్యుల సంస్కృతి కాదా? ఆర్యుల వలస జరగలేదా? వాళ్ళు ఇక్కడున్న ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ మీద రుద్దినది కాదా? వాళ్ళని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దారితీసింది కాదా? ఈ మాటలు మీ ముందు ఉంచుతా ఉన్నాను. ఈ మాటలన్నీ చెప్పడానికి కారణం తిండి కాదు మనల్ని వేరు చేసేది. మనల్ని వేరు చేయవలసింది మన రంగు కాదు, మన యొక్క భాష కాదు మనల్ని వేరు చేయవలసింది. ఏమి వేరు చేయాలంటే అవినీతిని వేరు చేయాలి, అక్రమతను వేరు చేయాలి, దుర్మార్గతను వేరు చేయాలి, అపనమ్మకాన్ని, తప్పుడు మూఢాచారాలని వేరు చేయాలి. వీటిల్లో భారతదేశం పరుగులెత్తకుండా ఈ రోజున హై క్లాస్ అని చెప్పే శాకాహారులందరికీ ప్రశ్న, వారు ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ కాదంటారా? ఈరోజు బ్రాహ్మణులు, వైశ్యులుగా పిలువబడిన వ్యక్తులు ఎవరైతే ఆర్ఎస్ఎస్ వెనకాలండి మా భారతదేశ సంస్కృతిని మేము కాపాడుకుంటున్నాం అని చెప్పే వ్యక్తులు హరప్పా కల్చర్కి సంబంధించిన వాళ్ళు కాదా? ఇండస్ వ్యాలీ పీపుల్ వీళ్ళు కాదా అని మనం అడగాల్సిన ప్రశ్న ఈ రోజున. ఈ మాటలు మన హృదయంలో ధైర్యం కలగజేయాలి. మనం భారతీయులం, భారతదేశంలో పుట్టినవారు, భారతదేశం మన గడ్డ. అవినీతి నుంచి కాపాడుకోవడం మన బాధ్యత, సమానత్వాన్ని పెంచడం మన బాధ్యత. అంత మాత్రమే కాదు, మత సామ్రతను తీసుకురావడం మన బాధ్యత, సత్యాన్ని ప్రకటించడం మన బాధ్యత. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.